ప్రేక్షకులకు నమస్కారం. దివ్యధామం కార్యక్రమానికి స్వాగతం. మనం ఈరోజు దివ్యధామం కార్యక్రమంలో భాగంగా వినోబానగర్ సైనిక్పురిలో ఉన్నటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వచ్చాం. వెంకటేశ్వర స్వామి అంటేనే మనకి నిత్య కళ్యాణం, పచ్చతోరణం. ఎప్పుడైనా సరే ఎవరైనా సరే తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ పనుల వల్ల లేకపోతే వెళ్ళలేకనో చాలామంది వెళ్ళలేక చుట్టూ ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుందామని చెప్పేసి ఈ గుళ్ళకు వస్తూ ఉంటారు. ఈ గుడిలో ప్రత్యేకత ఏంటి, అసలు ఇక్కడ ఉత్తర ద్వార దర్శనం ఎలా ఉంటుంది, ఏకాదశి సమయాల్లో స్వామివారికి ఎలాంటి పూజలు చేస్తారు, ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామికి శ్రవణ నక్షత్రం అంటే శ్రవణ నక్షత్రం స్వామివారిదే కాబట్టి ఆ రోజు ప్రత్యేకించి ఎలాంటి పూజలు చేస్తారు, ఈ ఆలయానికి వచ్చే భక్తుల నమ్మకం ఏంటి, వీళ్ళందరి విషయాలు మనం తెలుసుకుందాం ఈరోజు. స్వామి, ఈ ప్రత్యేకత ఏంటంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునే ముందు తిరుమలలో అయితే ఈ ఆచారం ఉంది, వరాహస్వామిని దర్శించుకోవాలి. ఎందుకంటే అక్కడంతా వరాహస్వామి కాబట్టి వరాహస్వామి భూమి ఇచ్చారంటారు. అందుకనే నన్ను దర్శించుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే ఖచ్చితంగా కోరిన కోరికలు తీరుతాయని. మరి ఇక్కడ వరాహస్వామి ఎక్కడున్నారు? అమ్మ, ఇక్కడ ఏంటంటే మీరు చెప్పింది వాస్తవం. ఎలా అంటే మన కలియుగంలో ప్రారంభమైన సమయం లోపల తిరుమలలో స్వామివారు వెలిసినప్పుడు కూడా పైన కొండ మీద స్వామివారికి స్థలం ఇచ్చిందే సాక్షాత్ వరాహ స్వామివారు. వారి క్షేత్రానికి స్థలం ఇవ్వబట్టే స్వామివారు అక్కడ ప్రత్యేకంగా స్వయంభూలాగా వెలిసేసి ప్రతి ఒక్కరు భక్తుల ఇక్కట్టు తీరుస్తూ ఉన్నాడు. మన దేవాలయంలో కూడా వరాహ స్వామివారి కంటే ముందే మనం సందర్శించుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు మనం నిల్చున్న స్థలం నుంచి చక్కగా స్వామివారి శిఖరం పైకి చూశారనుకోండి, గోపురం పైకి చూస్తే పైన మొదటి గోపుర దర్శనం కనబడుతుంది. అలాగే సాక్షాత్ స్వామివారి వరాహ స్వామివారి యొక్క ప్రత్యేక దర్శన భాగ్యం మనకు కలుగుతూ ఉంటుంది. ప్రత్యక్షంగా స్వామివారు క్షుణ్ణంగా మన వైపే చూస్తున్నట్టు స్వామివారి యొక్క ముఖపాద దర్శనం కూడా మన వైపే ఉంటుంది. కాబట్టి మొదలు ఎవరైనా సరే వరాహ స్వామిని దర్శించుకున్నట్టే ఈ స్థలంలో నిలబడితే ఒకటేసారి 2 దర్శనాలు అవుతాయి. గోపుర దర్శనం, వరాహ స్వామి దర్శనం, స్వామివారి దర్శనం, కళ్యాణ వెంకటేశ్వర స్వామి దర్శనాలు అవుతాయి. కాబట్టి 3 ఒకటేసారి దర్శనం చేసుకున్నటువంటి క్షేత్రం మనది. ఎందుకంటే భక్తులకు ప్రత్యేకంగా వరాహస్వామి దేవాలయం లేదు మన దగ్గర, క్షేత్రం లేదు. కాబట్టి ఫస్ట్ వరాహస్వామి దర్శనం కావాలి. కాబట్టి ఎందుకంటే వెంకటేశ్వర స్వామి వరం ఇచ్చాడు స్వామివారి. ఎలా అంటే ఈ స్థలాన్ని భూమి అన్యాక్రాంతం కాకుండా స్వామివారి క్షేత్రానికి ఇచ్చిండు. కాబట్టి ఏ భక్తులైనా సరే నా క్షేత్రానికి వస్తే మొదట వరాహస్వామిని నిన్నే దర్శనం చేసుకుంటారు, నీ తర్వాతనే నా దర్శన భాగ్యం ఉంటుందని చెప్పేసి వరాహస్వామి వారికి వెంకటేశ్వర స్వామి వరం ఇచ్చాడు. కాబట్టి మొదట మనం ఎక్కడ చేసుకున్నా వరాహస్వామి దర్శనమే చేసుకోవాలి. కాబట్టి మన దేవాలయంలో కూడా భక్తులు ఏంటంటే పైన ఉన్నది కనపడదో అని చెప్పి చక్కగా స్వామివారిని చూస్తారు. కానీ స్వామివారి భక్తులను చూస్తారు రాగానే. ఇలా అక్కడ నిలబడగానే స్వామివారికి డైరెక్ట్ భక్తులే కనబడతారు. కాబట్టి ఇక్కడ నుంచి శిఖర దర్శనం చేసుకుని దండం పెట్టుకున్న వరాహస్వామి దర్శనం అయిపోతుంది. అలాగే స్వామివారి మూల విరాట్ అయినటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి యొక్క దర్శన భాగ్యం కూడా కలుగుతుంది. అంటే ఈ రకంగా దేవాలయం మాత్రం ఇక్కడో లేదు, ఈ ప్రాంతంలో మాత్రం, మా చుట్టుపక్కల ఉన్న దేవాలయంలో మాత్రం లేదు. ఎందుకంటే హైదరాబాద్లోనే దాదాపు లేదు, ఎక్కడ లేదు. ఎందుకంటే వరాహస్వామి వారిని శిఖరం మీద పెట్టిన దేవాలయం మాత్రం మన ఒక్క దేవాలయమే. దీని విశిష్టతే అదనమాట. ఎందుకంటే తెలిసో తెలియకో స్వామివారి దర్శనం అన్ని గుళ్ళలో ఉండవు. వరాహస్వామి ప్రత్యేక దేవాలయం ఉంటే చేసుకుంటారు దర్శనం, ప్రత్యేకంగా లేకపోతే ఏంది స్వామివారి దర్శనమే చేసుకుంటారు. కానీ స్వామివారి ఇచ్చిన మాట ప్రకారం ఇక్కట్టు తొలగాలంటే వరాహ క్షేత్ర దర్శనం కావాలి. కాబట్టి మన దేవాలయంలో అది దృష్టిలో పెట్టుకొని స్వామివారిని శిఖరం దగ్గర ప్రతిష్టాపన చేసేసి భక్తులందరికీ కూడా నిజపాద దర్శనం స్వామివారి ఇస్తూ అలాగే మూల విరాట్ దర్శనం కూడా అయిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనో అభిష్టాలు మన దేవాలయంలో నెరవేరుతాయంటే కారణం ఇదే అనమాట. కాబట్టి ఈ రకంగా దేవాలయం మాత్రం ఈ చుట్టుపక్కల ఎక్కడ లేదు, మన క్షేత్రంలో మాత్రమే కనపడుతూ ఉంటుంది. ఓకే, సో చూసారు కదా. సో వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవాలి అంటే ప్రథమంగా వరాహస్వామిని దర్శించుకోవాలి. అలాంటిది ఇక్కడ ఎక్కడా లేదు. కాబట్టి ఈ చుట్టుపక్కలే కాదు, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో మనం ఎక్కడ చూసినా తిరుమల తర్వాత నాకు తెలిసి కనిపించేది ఇక్కడ మాత్రమే. ఇక్కడ శిఖర దర్శనం అనే ఉంది, ఇక్కడ వరాహస్వామి కనిపిస్తూ ఉన్నారు. మొదటగా స్వామివారిని దర్శించుకునే ముందు ఒక్కసారి వరాహస్వామిని కనుక దర్శించుకుంటే ఆ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాలు ఖచ్చితంగా ఉంటాయని భక్తులు నమ్ముతారు. కాబట్టి ఈ టెంపుల్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా వరాహస్వామిని దర్శించుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి.
నరసింహస్వామి అంటేనే మనకి వెంకటేశ్వర స్వామి స్వరూపం స్వరూపమే, విష్ణు స్వరూపము. సో ఇక్కడ మనకి ఉగ్ర నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామి, బాల నరసింహస్వామి ఉంటారు. అయితే మన లక్ష్మీ నరసింహస్వామిగా వెలిసిండు స్వామివారు, లక్ష్మీ సమేతంగా వెలిసిండు. మామూలుగా మీరు ఎక్కడ చూసినా కూడా అమ్మవారి విగ్రహం ఒకసారి చూడండి దేవాలయంలో, ఎప్పుడు కూడా మన యాదగిరిగుట్టల క్షేత్రంలో ఉన్నట్టే స్వామివారి ఒళ్ళో కూర్చుంటుంది అమ్మవారు ఎప్పుడు కూడా. అవును, లక్ష్మీ సమేతంగా లక్ష్మీ నరసింహస్వామి వారు అమ్మవారిని ఒళ్ళో పెట్టుకొని కూర్చుంటారు. ఇక్కడ ఉగ్ర స్వరూపం కాదు, శాంత స్వరూపంగా స్వామివారు వెలిసిండ్రు కాబట్టి భక్తుల యొక్క మనో అభిష్టాలు నెరవేరుతున్నాయి. కాబట్టి లక్ష్మీ నరసింహస్వామిగా వెలిసేసి భక్తులకు ఎటువంటి ఇక్కట్లు రాకుండా, ఎటువంటి భూత ప్రేత పిశాచ పీడలు రాకుండా ఇంట్లో ఎప్పుడు కూడా లక్ష్మీ కృపా కటాక్షంతో భక్తులందరూ కూడా వర్ధిల్లాలని చెప్పేసి స్వామివారు ఉగ్రం నుంచి లక్ష్మీ సమేతంగా లక్ష్మీ నరసింహస్వామిగా మన దేవాలయంలో వెలిసేసి భక్తుల యొక్క మనోభీష్టాలను కూడా నెరవేరుస్తూ ఉన్నారనమాట. ఇక్కడ ఎలాంటి పూజలు చేస్తారు? ఇక్కడ ప్రత్యేకంగా ప్రతి శనివారం రోజు కూడా స్వామివారికి అభిషేక పూజ కార్యక్రమం ఉంటుంది. ప్రతిరోజు కూడా స్వామివారికి నిత్య ఆరాధన కార్యక్రమాలు ఉంటుంది. సేవాకాలం తిరుప్పావై తిరువాయముడు చెప్పేసి స్వామివారికి సేవాకాల కార్యక్రమాలు ఉంటుంది. స్వామివారి కళ్యాణం కూడా జరుగుతూ ఉంటుంది ప్రతి నెలలో ఒకరోజు. కాకపోతే ఈ రోజు అన్నట్టు ముఖ్యంగా కాదు, భక్తులకు అనుకూలంగా చూసుకొని స్వామివారికి లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణాలు జరుగుతుంటుంది. ఇంకో విశేషం ఏంటంటే మన దేవాలయ విగ్రహాలు కూడా ఎన్నో చోట్లకు వెళ్తూ ఉంటాయి. స్వామివారిది చాలా విశేషం అని చెప్పేసి బయటకు కూడా తీసుకెళ్లి కళ్యాణాలు చేయిస్తూ ఉంటారు. చాలా విశేషంగా స్వామివారి యొక్క అనుగ్రహంతో భక్తుల యొక్క మనవ సంకల్పాలన్నీ కూడా నెరవేరుస్తూ అందరూ కూడా లక్ష్మీ నరసింహస్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది భక్తులందరూ కూడా ఆయురారోగ్యైశ్వర్యాలతో వర్ధిల్లుతూ ఉంటారు. ప్రత్యేకంగా ఏంటంటే స్వామివారికి మాత్రం శనివారం మాత్రం ప్రత్యేక అభిషేక పూజా కార్యక్రమం మాత్రం స్వామివారికి నిర్విఘ్నంగా జరుగుతూ ఉంటుంది ఇక్కడ. ఓకే స్వామి, అలాగే మనకి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు కూడా ఇక్కడ ఉపాలయంలో కాబట్టి అక్కడ ఎలాంటి పూజలు జరుగుతాయి ఒకసారి అది కూడా చూద్దాం స్వామి. సో కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ఎక్కువగా ఎలాంటి పూజలు చేస్తారు, ఎలా ఉంటుంది స్వామి పూజలంతా? ఈ అమ్మవారు అంటే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే అమ్మవారు ఈ వాసవి కన్యకా పరమేశ్వరుని కన్యకా దేవత అన్నమాట. అంటే వివాహం లేదు ఆమెకు. కాబట్టి ఆమెకు ఏంటంటే మామూలు విధి దేవతలు జరిగినట్టు కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అయితే అమ్మవారికి విశేషం ఏంటంటే ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి విశేషంగా అభిషేకం జరుగుతూ ఉంటుంది. ప్రతి శుక్రవారం రోజు కూడా అమ్మవారికి లలితా సహస్రనామ పారాయణం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ప్రతి కుంకుమార్చన కార్యక్రమాలు ప్రతి శుక్రవారం రోజు కూడా అమ్మవారి కుంకుమార్చన కార్యక్రమాలు ఉంటుంది. ఇక్కడ అమ్మవారికి ఎలాంటి పూజలు చేస్తారు? భజే శ్రీం వాసవీం దేవీం బ్రహ్మ విష్ణు శివాత్మికాం పరాశక్తిం జగద్ధాత్రీం వాసవి కన్యకా పరమేశ్వరి. అమ్మవారు కన్యకా పరమేశ్వరి దేవి. ఎలా అంటే అమ్మవారు వైశ్యులకు కులదేవత. ఆ వైశ్యాసులకు సావుకారులు అంటారు కదా, వాళ్ళకి వైశ్యులకు కులదేవత. ఆమె ఏంటంటే కన్యకా పరమేశ్వరి. కళ్యాణం ఉండదు ఆమెకు, కన్యక ఆమె ఎలా అంటే ప్రతిరోజు కూడా ఉదయాన్నే 5:30 మేలుకొలుపు, తర్వాత అమ్మవారికి అభిషేకం, తర్వాత కుంకుమార్చన, ఇవన్నీ కూడా యథావిధిగా జరుగుతాయి. తర్వాత భక్తులకు దర్శనం, అమ్మవారికి బాలభోగం అయిన తర్వాత వచ్చే భక్తులందరికీ కూడా అమ్మవారి దర్శనం జరుగుతుంది. తర్వాత యథావిధిగా మహానివేదన, తర్వాత తిరిగి సాయంత్రం యథావిధిగా 5:30 భక్తులకు దర్శనం జరుగుతుంది. అలానే భక్తులకు సాయంత్రం 5:30 దర్శనమిస్తుంది. యథావిధిగా అమ్మవారికి కుంకుమార్చన, యథావిధిగా భక్తులు పుణ్యస్త్రీలు ప్రతి శుక్రవారం కూడా వచ్చి ముత్తైదులందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని 6:30 కుంకుమార్చన జరుగుతుంది. చాలామంది స్త్రీలు ముత్తైదులందరూ కూడా ఈ కుంకుమార్చనలో పాల్గొంటారు, అమ్మవారి కృపకు పాత్రలు అవుతారు. అలానే యథావిధిగా 7:30 అమ్మవారికి సాయంకాల నివేదన జరుగుతుంది. తిరిగి యథావిధిగా అమ్మవారికి కూడా స్వామివారికి ఎలా జరుగుతుందో, మిగతా ఉపాలయాల్లో ఎలా జరుగుతుందో అలానే అమ్మవారికి కూడా సాయంకాలం యథావిధిగా పౌలింపు సేవ అనేది జరుగుతుంది. అమ్మవారు కూడా అందరినీ కూడా అనుగ్రహిస్తుంది. అమ్మవారు ఎలా అంటే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ముగ్గురు స్వరూపాల్లో కూడా అమ్మవారు కొలువు తీరి ఉంటుంది. పార్వతీదేవి స్వరూపమే
అమ్మవారు కన్యకా పరమేశ్వరి. ఎలా అంటే అమ్మవారి ఆ చరిత్రలో ఉన్నది ఏంటంటే కన్యకా పరమేశ్వరి, కానీ అమ్మవారి స్వరూపమే కన్యకా పరమేశ్వరి. అమ్మవారు ఎవరంటే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్సు ముగ్గురు స్వరూపాల్లో కూడా ఉంటుంది అమ్మవారు. ఆ విధంగా ఉన్నటువంటి అమ్మవారు ఇక్కడ కన్యకా పరమేశ్వరి దేవిగా వెలిసి ఇక్కడ భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ అందరినీ చల్లగా చూస్తూ ఉంటుందండి. అలాగే స్వామి నవరాత్రుల్లో ఎలాంటి పూజలు చేస్తారు, ఎలాంటి అలంకరణలు అమ్మవారికి కూడా ఎలా అంటే దుర్గాదేవి అవతారాలన్నీ కూడా 9 రోజులు కూడా 9 అలంకారాలు కూడా ఉంటాయి. బాలా త్రిపుర సుందరి దేవి, గాయత్రి దేవి, లలితా త్రిపుర సుందరి దేవి, సరస్వతి, మహాలక్ష్మి, తర్వాత దుర్గాదేవి, మహాకాళి అవతారం, ఇలా అవతారాలన్నీ కూడా ప్రతిరోజు నవరాత్రుల్లో ఎలా అంటే మన కన్నులు చాలా అత్యంత వైభవపేతంగా అమ్మవారి నవరాత్రి కార్యక్రమాలన్నిటివి అంగరంగ వైభవంగా ప్రతిరోజు కూడా జరుగుతాయి. ఉదయాన్నే అభిషేకం, తర్వాత అమ్మవారు ఏ రోజు అవతారం అయితే ఆ రోజు అవతారం, అలంకారం, యథావిధిగా కుంకుమార్చనలు, మహానివేదనలు, ప్రసాదాలు. ఆ నవరాత్రులు కూడా ఆలయ ప్రాంగణంలో ఎంత సందడి అంటే ఆలయం పట్టదనమాట. ఇసుక వేస్తే రాలనంత జనాలతో నిండి ఉంటుంది ఆ నవరాత్రులు. ప్రతిరోజు కూడా ఈ రోజు అనే కాదు, ప్రతిరోజు కూడా అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో అలంకరణ. ఈ రోజు ఉందనుకోండి, రేపటికి అమ్మవారు ఏ అలంకరణ అనేది ఉండదు. అలాగా ప్రతిరోజు కూడా ప్రత్యేకంగా అమ్మవారికి అలా ఒక్కో రకంగా ఒక్కో రోజు ఒక్కో అవతారము ఒక్కో అలంకరణ చేస్తూ అమ్మవారిని అత్యంత వైభవపేతంగా అమ్మవారు మా చేత అలా జరిపించుకుంటారు. ఓకే స్వామి, ధన్యవాదాలు. సో చూసాం కదా, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో దుర్గా నవరాత్రులకు సంబంధించి ప్రతిరోజు ఒక్కొక్క అలంకారం జరుగుతుంది. ఇదే కాకుండా మనం ఇందాక చూసాం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామికి ప్రధానంగా ఇక్కడ ప్రతిరోజు కైంకర్యాలు జరుగుతాయి. అలాగే లక్ష్మీ నరసింహస్వామి కూడా జరుగుతాయి ఇక్కడ. అలాగే ఉపాలయాలు కూడా ఉన్నాయి. మనం ఇందాక మాట్లాడుకున్నట్టు గణేశుడి మండపం కూడా ఉంది. అలాగే ఆంజనేయ స్వామి ఉపాలయం కూడా దీని వెనకాల ఉంది. అలాగే బయట మనకు శంకరుడిది శివలింగం కూడా మనకి అక్కడ ఉందన్నమాట. సో ఉపాలయాలను కూడా దర్శించుకొని ప్రతిరోజు కూడా అందరూ సకల దేవతలు ఉన్నటువంటి ఆలయాన్ని కనుక మనం దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయనేది ఇక్కడ భక్తుల విశ్వాసం. సో మనం ఇప్పటి వరకు ఆలయ ప్రధాన అర్చకులతో మాట్లాడాము, ఆలయ విశిష్టత గురించి తెలుసుకున్నాం. అయితే ఆలయ కమిటీ మెంబర్స్ కూడా మనతో పాటు ఉన్నారు. అసలు ఈ ఆలయం ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎంత ఖర్చు అయింది, దీనికోసం ఎంత కష్టపడ్డారు, అన్నదానాలు ఇలాంటి కార్యక్రమాలకు ప్రత్యేకించి ఎంతమంది వీళ్ళందరూ కమిటీ సభ్యులు వచ్చి ఇందులో పార్టిసిపేట్ చేస్తారు అనే విషయాల్ని వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం రండి. సో ఆలయ కమిటీ మెంబర్స్ మనతో పాటు ఉన్నారు. ఆలయ అభివృద్ధికి సంబంధించి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. మీ పేరు? మా జగదీశ్వర్ అండి. ఓకే. సో ఈ ఆలయం ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎందుకు స్టార్ట్ చేయాలనుకున్నారు? మేము ఒక సిన్స్ 20-25 ఇయర్స్ బ్యాక్ అమ్మవారిది మన ప్రిన్సెస్కి వచ్చిందండి. ఆ రోజు ఒక 50-60 మెంబర్స్ మేము మీట్ అయ్యి మనం ఒక ల్యాండ్ తీసుకోవాలని సంకల్పం వచ్చింది. సంకల్పం వచ్చినాక ఓకే అనుకొని మేము ఒక 600-700 యార్డ్స్ తీసుకుంటాం అన్నది. అందులో మా చైర్మన్ గారు గుబ్బాకృష్ణ గారు కూడా నేను కూడా అంత అమౌంట్ ఇస్తాను, నా పేరు మీద కూడా తీసుకోండి. అందువల్ల ఈ యొక్క దాన్ని మేము టెంపుల్ గురించే వాడినాం, కానీ ఏ స్వలాభాల గురించి వాడలేదు. టెంపుల్ ప్రిన్సెస్ అన్న టెంపుల్కే ఇవ్వాలని ఆ కోరిక మీదనే ఈ వర్క్ జరిగింది. దీనివల్ల ఒడిదొడుకులు వచ్చినా కూడా మేము నిలదొక్కున్నాము. అన్ని లెవెల్ల పొలిటికల్ కానీ నైబర్స్ కానీ వచ్చినా కూడా అన్నీ నిలదొక్కుని ఈ స్థాయికి కొంతమంది ప్రోద్బలంతో మా ఇంతవరకు వర్క్ నడిచింది. ఆ స్వామివారి దయతో మాకు ఇప్పుడు నిర్విరామంగా నడుస్తున్నది. ఓకే, ఇంతవరకు అదే. సో మూర్తి గారు అడ్వకేట్ అయ్యి ఉండి అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది, వాళ్ళు వెనకడుగు వేసినా మీరు నడిపించారని వాళ్ళు చెప్తూ ఉన్నారు, ఎట్లా జరిగింది అసలు? యాక్చువల్గా ఏంటంటే మేడం, మొదటిసారిగా మా దేవాలయం తరఫున హెచ్ఎంటీవీ సభ్యులందరికీ మా ధన్యవాదాలు, మా కృతజ్ఞతలు. ఈ టెంపుల్ కట్టడానికి శ్రమించిన వాళ్ళు గుబ్బా కృష్ణయ్య అండ్ వారు కలిసి ఈ భూమి కొనడం జరిగింది, అమ్మవారిని స్థాపిద్దామని చెప్పి. ఆ తర్వాత రకరకాల మార్పులు చేర్పులు జరిగిన తర్వాత వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మాణం అనేది జరిగింది. మొదటిసారి ఈ టెంపుల్ చాలా చిన్నగా కడదామని అనుకున్నారు. ఇక్కడ ఇచ్చిన డివోటీస్ కానీ, భక్తులు కానీ, మెంబర్స్ కానీ, ఈ కాలనీ ఏరియా మెంబర్స్ కానీ, కమిటీ మెంబర్స్ కానీ ఉత్సాహంతో ఎక్కువ డబ్బులు ఇవ్వడం వల్ల చిన్నగా అనుకున్న టెంపుల్ని విశాలమైన టెంపుల్ కట్టడం జరిగింది. ఈ టెంపుల్ అందరి ప్రోద్బలంతో కట్టడం జరిగింది. ఈ టెంపుల్ కట్టేటప్పుడు స్వామివారి విగ్రహం పెట్టకముందు కూడా చాలామంది భక్తులు వచ్చి ఇక్కడ మొక్కుకున్నారు. వాళ్ళ కోరికలు తీరని చెప్పి స్వతహా వాళ్ళు కూడా వచ్చి 50,000, 1 lakh ఇన్ వేరియస్ పొజిషన్లో వాళ్ళు కూడా డొనేట్ జరిగింది. వాళ్ళందరూ ఇచ్చిన ప్రోత్సాహంతో ఈ ఆలయాన్ని ఇంత పెద్దగా నిర్మించడం జరిగింది. ఓకే.
సో చాలా మంచి పని, అంటే మీరు ఒకరు పూనుకుంటే మొత్తం అందరూ వచ్చి సహాయం చేస్తారు అని చెప్పేసి. తర్వాత దీనికి సంబంధించిన విగ్రహాలను కూడా మహాబలిపురం నుంచి తెప్పించడం జరిగింది. ఈ టెంపుల్ కట్టడానికి ఆనందవేలు అని చెప్పేసి యాదగిరిగుట్ట స్థపతి గారి ఆధ్వర్యంలో తాళ్ళ శ్రీనివాస్ అనే ఉపస్థపతి, వారి ఆధ్వర్యంలో యాదగిరి టెంపుల్లో పనిచేసినటువంటి శ్రీనివాస్ స్థపతి దీన్ని పూర్తిగా నిర్మించడం జరిగింది. వారి ఆగమశాస్త్ర అనుకూలంగా వాస్తుశాస్త్రం ప్రకారంగా ఆనందవేలు శాస్త్రి కానీ శ్రీనివాస స్థపతి కానీ వారిద్దరు ఆధ్వర్యంలో వారు చెప్పిన విధంగానే దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. ఓకే. ప్రతి శనివారం నాడు అన్నదానం జరుగుతుంది. ప్రతి శ్రవణ నక్షత్రం రోజు కూడా ఇక్కడ అన్నదానం జరుగుతుంది. కమిటీ సభ్యులందరూ కూడా డొనేట్ చేసి కార్యక్రమాలను నిర్విఘ్నంగా జరిపిస్తున్నారు. టెంపుల్లో దేవాలయంలో ఆదాయం ఉన్నా లేకున్నా ఇక్కడున్న సభ్యులందరూ తలా కొంత డొనేట్ చేసి ప్రోగ్రామ్స్ అన్ని దివ్యంగా భవ్యంగా ప్రతి ప్రోగ్రామ్ని ఇక్కడ నడిపిస్తున్నారు. అవును. సో ఉపాలయాలు కూడా ఉన్నాయి కాబట్టి సకల దేవతలు ఇక్కడే ఉన్నట్టుగా అందరూ అనుకుంటారు. ఒక దేవుని దర్శించుకుందామని రారు, అందరినీ దర్శించుకొని వెళ్తూ ఉంటారు. ఇక్కడ ఇంకొక విశేషం ఏముందంటే ఈ చుట్టుపక్కల సూర్యనారాయణ టెంపుల్ అనేది ఒకటే టెంపుల్ ఉంది. నాకు తెలిసిన సూర్యనారాయణ టెంపుల్ ఇది రెండో టెంపుల్. ఈ చుట్టూ ఒక 5 కిలోమీటర్ల రేడియస్లో. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఈ టెంపుల్ దక్షిణముఖ ఆంజనేయ స్వామి ఉంటాడు ఇక్కడ. దక్షిణముఖ ఆంజనేయ స్వామి అనేది చాలా తక్కువ టెంపుల్లో ఉంటాడు. మన టెంపుల్ దక్షిణముఖ ఆంజనేయ స్వామి ఆశీస్సులు కూడా ఇక్కడ ఉన్నాయి. అందు గురించి ఇక్కడ దక్షిణముఖ ఆంజనేయ స్వామి కూడా హనుమాన్ చాలీసా ప్రోగ్రామ్ ప్రతి మంగళవారం జరుగుతుంది ఇక్కడ. ఓకే. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, వినోబా నగర్లోని సైనిక్పూర్లో ఉన్నటువంటి శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని ప్రత్యక్షంగా దర్శించుకున్నాం. సో ఖచ్చితంగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు కానీ దూరం నుంచి వచ్చినటువంటి వారు కానీ ఖచ్చితంగా వచ్చి ఈ ఆలయాన్ని దర్శించుకోండి. ఇది ఇవాల్టి దివ్యధామ కార్యక్రమం. నమస్తే.